నేను ఇవాల్టి వీడియోలో ఏ విధంగా మనము అక్రిలిక్ ఫోటో ఫ్రేమ్స్ని రెడీ చేస్తామో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఇవాల్టి వీడియోలో ఏ విధంగా మనము అక్రిలిక్ ఫోటో ఫ్రేమ్స్ని రెడీ చేస్తామో చూద్దాం. జనరల్గా అక్రిలిక్ ఫోటో ఫ్రేమ్స్ని రెడీ చేయాలంటే మన దగ్గర యూవీ ప్రింటింగ్ మిషన్ అయితే ఉండాలి. యూవీ ప్రింటింగ్ మిషనరీ కాస్ట్ వచ్చేసి మనకు A3 సైజులో మనం తీసుకుంటే కనుక అరౌండ్ 3.8 lakhs వరకు అయితే ఉంటుంది. అంత బడ్జెట్ పెట్టి ప్లస్ రెగ్యులర్గా మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి మనం ఆల్టర్నేటివ్ వేస్లో ఏ విధంగా ఇలాంటి అక్రిలిక్ ఫ్రేమ్స్ సేమ్ లుక్లో వచ్చేలాగా మనం చేద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని నచ్చితే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే కనుక మీలాంటి బిజినెస్ ఐడియాస్ కోసం చూసేవాళ్ళు లేకుంటే రా మెటీరియల్స్ కోసం చూసే వాళ్ళకి మన వీడియో అయితే కనుక రికమెండేషన్లోకి వెళ్తుంది. కాబట్టి చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. ఈ యూస్ఫుల్ అయ్యే థింగ్ అయితే మీరు డెఫినెట్గా చేయండి. చేసే విధానాన్ని థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకు కావాల్సింది అక్రిలిక్ ఫోటో ఫ్రేమ్స్ కావాలి. ఇలాంటివి మన దగ్గర వచ్చేసి A4 812 ఉంటుంది, అదేవిధంగా 1218 ఉంటుంది. మీకు థిక్నెస్ వచ్చేసి 3mm ఉంటుంది, 5mm కూడా ఉంటుంది. ఇది యాక్చువల్గా A4 అంటే 812, ఇది వచ్చేసి 1218. ఈ రెండు కూడా మన దగ్గర 3mm థిక్నెస్లో ఉంటాయి. తర్వాత మీకు కావాల్సింది కోల్డ్ లామినేషన్ రోలర్ అయితే కావాలి. అదేవిధంగా మనకు ఫోటో ప్రింటర్ అయితే కావాలి. ఫోటో ప్రింటర్ వచ్చేసి మనము 6 కలర్ ప్రింటర్ తీసుకుంటే బెస్ట్ ఉంటుంది. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటంటే కనుక Epson 8050 6 కలర్లో A4 సైజులో వస్తుంది. అదేవిధంగా Epson 18050 ఆ రెండు మోడల్స్ కూడా మీరు తీసుకోవచ్చు. 18050 వచ్చేసి A3 ప్రింటరు. ఇది యాక్చువల్గా మార్కెట్లో డిమాండ్ ఉంది, ఇంకా ప్రైస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ మంత్ అయితే 34,000 ఉంది, ఈ మంత్ అయితే కనుక 42,000 అయితే ఉంది. మీరు ఇన్ కేసు పర్చేజ్ చేయాలనుకుంటే ఇప్పుడే బుక్ చేసుకోండి. అదే మనకు కావాల్సింది లామినేషన్ రోల్. ఈ లామినేషన్ రోల్స్ వచ్చేసి మనకు గ్లాసీ అదే క్లియర్లో ఉంటుంది, అదే గ్లిటర్లో ఉంటుంది. గ్లిటర్లో వచ్చేసి మనకు 12.5 inches ఉంటుంది, గ్లాసీలో కూడా 12.5 inches ప్లస్ 25 inches కూడా ఉంటుంది. మీరు ఇన్ కేసు కావాలనుకుంటే మార్కెట్లో కన్నా బెస్ట్ ప్రైస్ మన దగ్గర దొరుకుతుంది. అదేవిధంగా అక్రిలిక్ షీట్స్ కూడా మన దగ్గర బెస్ట్ ప్రైస్ ఉంటాయి కాబట్టి అలాంగ్ విత్ రోలర్. మీకు కంప్లీట్ సెటప్ కావాలన్నా మనం ఇస్తాము, ఓన్లీ రోలర్స్ కావాలన్నా ఇస్తాము, ఓన్లీ షీట్స్ కావాలన్నా ఇస్తాము, ఓన్లీ లామినేషన్ షీట్ కావాలన్నా ఇస్తాము. దీన్ని చేసే ప్రొసీజర్ని అయితే ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర ఈ ఫ్రేమ్స్ ముందుగా చేసాము, వీటిని పక్కన పెట్టేద్దాం మనము. ఇది మన ఫోటో పేపరు, ఇది మనకు కావాల్సిన 812 అక్రిలిక్ షీటు, అదేవిధంగా లామినేషన్ షీటు. ఈ 3 ఐటమ్స్ అయితే మనకు కావాలి. మొదటగా వచ్చేసి మనము చేసే విధానంలో చాలా డిఫికల్టీస్ అయితే ఉన్నాయి. చాలామంది బబుల్స్ వస్తున్నాయి అంటున్నారు. బబుల్స్ రాకుండా చేసే విధానం అయితే నేను ఇవాళ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు కావాల్సిన సైజెస్లో ఈ గ్లిటర్ షీట్ని అయితే తీసుకోవాలి. అదేవిధంగా మన ఫోటో పేపర్ ఏదైతే ఉందో ఫోటో పేపర్ని తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఫోటో పేపర్ని మనం లామినేట్ చేయడం వల్ల ఈజీగా మనకైతే అవుట్పుట్ వస్తుంది. ఇన్ కేస్ ఫస్ట్ వచ్చేసి మీరు ఈ అక్రిలిక్ షీట్ని మీరు లామినేట్ చేస్తే కనుక కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బబుల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దీన్ని ఫస్ట్ వచ్చేసి యాక్చువల్గా 2 sides గమ్మింగ్ ఉంటుంది, 2 side అడెసివ్ అంటాం జనరల్గా. ఒక సైడ్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. మీరు అక్రిలిక్ ఫోటో ఫ్రేమ్స్ ప్రింటింగ్ చేసి ఈవెన్ రెగ్యులర్ ఫోటో ఫ్రేమ్స్ ప్రింటింగ్ చేయాలనుకున్నా మన దగ్గర ఆల్ ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది. మీ ఈ అక్రిలిక్ షీట్ చేసేటప్పుడు యాక్చువల్గా అడిషనల్ ఒక మ్యాట్ అయితే మనకు అవసరం అవుతుంది. ఈ మ్యాట్ నేనైతే అక్రిలిక్ షీట్ యూజ్ చేస్తున్నాను. మీరు హార్డ్వేర్ షాప్లో మీకు మ్యాట్ దొరుకుతాయి, మీకు డోర్స్కి వేసేలాంటివి ఫోమ్ షీట్ అంటాము, ఆ ఫోమ్ షీట్ని అయినా మీరు తీసుకోవచ్చు. నేనైతే ఒక సైడ్ గమ్మింగ్ అయితే నేను తీసేస్తున్నాను. తీసి దీన్ని ఫోల్డ్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా మనము ఒక సైడ్ లామినేషన్ షీట్ అయితే నేను ఓపెన్ చేశాను. మనకు స్టిక్కీనెస్ అయితే ఉంది, ఇక్కడ అడిషివ్ ఉంది. దీన్ని ఏ విధంగా మనం ఫోటో పేపర్ మీద పెడతామో చూద్దాం. ఫోటో పేపర్స్ ఏంటంటే ఇది ఫోల్డ్ అయింది యాక్చువల్గా, ఇంకా మీకు స్ట్రైట్గా ఉంటే ఇంకొంచెం బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఎనీవేస్ దీని మీద మనం ట్రై చేద్దాం. ఒక సైడ్ నేను తీసేస్తున్నాను. మన ఫోటో పేపర్ మీద దీన్ని ప్రాపర్గా తగిలిద్దాం. ఇలా మొదటగా మనం వచ్చేసి కొంచెం పేపర్ మీద వచ్చేలాగా చూసుకునేసి రిమైనింగ్ మ్యాట్ మీద వచ్చేలాగా చూసుకోవాలి. మిడిల్లో ప్రెస్ చేసేసి మ్యాట్కు వచ్చేలాగా చూడాలి, మ్యాట్ మీద స్టిక్ అయ్యేలాగా చూడాలి. సో దట్ మన పేపర్ అయితే కనుక స్టిక్ అవుతుంది. తర్వాత ఈ విధంగా పెట్టేసి మనము కొంచెం లోనికి అయితే తీసుకెళ్ళాలి. దీన్ని ఇక్కడ మనం రోల్ చేసుకుంటూ కొంచెం లోపలికి అయితే తీసుకెళ్దాం.
లోపలికి తీసుకెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే కనుక మనం ఏదైతే ఫోల్డ్ చేసామో ఆ పేపర్ని మెల్లగా లాగుతూ ఉండాలి. లాగుతూ మనం లామినేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఎటువంటి బబుల్స్ అయితే లేవు ఇక్కడ. ఎటువంటి బబుల్స్ అయితే మనకు ఇక్కడ లేవు. దీన్ని వచ్చేసి మనము అదర్ సైడ్ వచ్చేసి మనము ఏ విధంగా ఈ అక్రిలిక్ షీట్ అందిస్తామో చూద్దాం. ఇప్పుడు ఇది తీసేద్దాం. టోటల్గా విత్ ఫ్రేమ్తో అయితే మనం తీసుకుందాం. విత్ యాక్చువల్గా బ్యాక్ సైడ్తో తీసుకుందాం. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం అక్రిలిక్ షీట్కి అందిస్తామో చూద్దాం. అక్రిలిక్ షీట్కి అందించేటప్పుడు ఒక సైడ్ అయితే మనం లామినేషన్ అయితే తీసేయాలి. ఇక్కడ ప్రొటెక్టివ్ కవర్ అయితే ఉంటుంది, దీన్ని అయితే మనం రిమూవ్ చేద్దాం. ఒక సైడ్ అయితే మనం యాక్చువల్గా 2 సైడ్ ప్రొటెక్టివ్ కవర్ ఉంది. 2 సైడ్ ప్రొటెక్టివ్ కవర్ ఉన్న దాన్ని ఒక సైడ్ అయితే మనం రిమూవ్ చేసాము. రిమూవ్ చేసిన దీని మీద మనము ఫోటోని అయితే సెకండ్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం అతికించాల్సి ఉంటుంది. దాన్ని ఏ విధంగా చేద్దామో చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను ఈ ప్రొటెక్టివ్ కవర్ ఏదైతే ఉందో సెకండ్ సైడ్ ఏదైతే ఉందో లామినేషన్ షీట్ దాన్ని అయితే నేను తీసేస్తున్నాను. దీని మీద మన అక్రాలిక్ షీట్ అయితే ఉండాలి కాబట్టి దీన్ని నేను ఫోల్డ్ చేసుకునేసి మన అక్రాలిక్ షీట్ అయితే ఎక్కడుందో అక్కడి నుంచి మనం పేపర్ పైన ఉంది ఇక్కడ, యాక్చువల్గా కింద వచ్చేసి అడెసివ్ ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్లో మనమైతే ప్లేస్ చేద్దాం దీన్ని. ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ కూడా స్టిక్ చేసేద్దాం దీన్ని. ఇప్పుడు లోనికి తీసుకుంటూ ఈ అడిషనల్ సైడ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని లామినేషన్ ఫిల్మ్ లాగుతూ ఉండాలి మనము, సో దట్ రెండు వైపులా మనకు స్టిక్కినెస్ వస్తుంది. కొంచెం లూజ్ అయితే చేసుకుందాం మనము. 2 సైడ్స్ లూజ్ అయితే చేశాను నేను. బ్యాక్ సైడ్ సెకండ్ సైడ్ ఏదైతే ఉందో ఆ కవర్ నేను లాగుతూ వచ్చాను, సో దట్ గమ్ అయితే బయటకు వస్తుంది. మనకు గమ్ అయితే బయటకు వచ్చేసి మన అక్రాలిక్ ఫ్రేమ్ మీద అంటుకుపోతుంది. ఈ విధంగా మనము లామినేషన్ అయితే చేయొచ్చు. ఇంకోసారి కావాలనుకున్నా కూడా మనం బ్యాక్ ఫోర్త్ అయితే చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి అడిషనల్గా ఏదైతే ఉందో దాన్ని మనం మీద కట్ చేసుకోవాలి. ఆ కటింగ్ కూడా చేద్దాం. ఇప్పుడు మనము దానికి వచ్చేసి మనం ఇలాంటి కట్టర్ అయితే ఒకటి అవసరం అవుతుంది, దాన్ని కట్ చేద్దాం.
మన అక్రాలిక్ ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ద అదర్ సైడ్ కూడా ఓపెన్ చేద్దాం ఇప్పుడు. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఈజీ మెథడ్లో ప్రొసీజర్ అయితే మీరు ఫాలో అవ్వాలి. ఫస్ట్ వచ్చేసి పేపర్ మీద లామినేషన్ చేయాలి. సెకండ్ వచ్చేసి మనము లామినేషన్ చేసిన పేపర్ని ఈ లామినేటెడ్ షీట్ అక్రలిక్ షీట్ మీద మనం పెట్టి లామినేట్ చేయాలి. సో దట్ మీకు బబుల్స్ అయితే రాకుండా ఉంటాయి. మీకు క్లియర్గా అయితే చూడొచ్చు, ఇక్కడ ఎక్కడ కూడా బబుల్స్ అనేది అయితే ఏమీ లేవు. ఈ ప్రొసీజర్ని ఫాలో అయితే కనుక మీకు బబుల్స్ లేకుండా మీరు అక్రలిక్ షీట్ మీద యూవీ ప్రింటింగ్ వచ్చిన క్వాలిటీని అయితే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మనం వచ్చేసి గ్లాసీనెస్ చూడొచ్చు, ఇక్కడ గ్లాసీనెస్ అయితేనేమి, అదేవిధంగా మధ్యలో గ్లిటర్ రెండు కూడా మీరు చూడొచ్చు. క్లియర్గా అయితే ఉంది. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏదైనా కమెంట్ సెక్షన్లో ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అదేవిధంగా మీకు రా మెటీరియల్ కావాలంటే కనిపిస్తున్న మీకు కాలర్ వాట్సాప్ చేయండి. మన ఆఫీస్ వచ్చి అమీర్పేటలో ఉంటుంది. డైరెక్ట్లో వచ్చి విజిట్ చేసి కూడా మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవచ్చు. లామినేషన్ మిషన్స్ ఉంటాయి, అక్రలిక్ షీట్స్ ఉంటాయి, లామినేషన్ రోల్స్ ఉంటాయి, ఈవెన్ ఫోటో ఫ్రేమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి. ఇది ఇవాల్టి వీడియో. చూసారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ డిఎన్ రెడ్డి సైనింగ్ ఆఫ్.